దేవుని నామమున ప్రియమైన బిడ్డలందరికీను దేవుని బిడ్డలందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాలు అయిందండి మా చర్చి కట్టి అపోస్తుల సంఘం. కానీ ఎప్పటి నుంచో ఆశ, రేకులు కారిపోతుంటే అసలు ఎంతో బాధపడ్డాం. దేవుని మందిరం కారిపోతుంది అని ప్రేయర్ జరిగేటప్పుడు వర్షం వచ్చినా సరే అలా కారిపోతుంది. అయినా సరే మేము పట్టు వదలక, చిన్న సంఘం అండి, చిన్న మంది అండి మాది, పెద్ద మంది కాదు, ఎక్కువ మంది వచ్చే సంఘం కాదు. అయినప్పటికీ అలానే ఎన్నో సంవత్సరాలు దేవుని ప్రార్థన చేస్తూ ఉండగా లాస్ట్ సంవత్సరము, అంతకు ముందు సంవత్సరము రేకులకి సహాయం చేశారండి. రేకులు వేపించాము. దేవునికి సహాయం చేసిన హస్తాలకి దేవుని పేరిట అందరికీ శుభాభివందనములు. వాళ్ళ ఇళ్లలో అన్ని సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుని పేరిట శుభాభివందనములు తెలుపుతున్నాను. అయితే అండి, ఎన్నో సంవత్సరములు బట్టి మేము కూడా మరి మందిరంకి టైల్స్ వేపిద్దామని అనుకున్నాము, కుదరలేదు. కానీ దేవుడు ఆశీర్వాదం బట్టి ఆయన చేసే ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు దొడ్డవి కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలకి ఆయన ఏది కొరతగా ఉంచడు. ఆయన సంఘాన్ని ఆయన బాగు చేసుకుంటాడు అని అనడానికి సూచన ఈ మందిరము నిర్మాణానికి సహాయం చేసిన హస్తాలను బట్టి సంఘస్థులకి ముందుగా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరి ఈ సంఘము చిన్న సంఘము, దీన్ని కట్టిన వారిని బట్టి, మరి సహాయం చేసిన హస్తాలను బట్టి వారి కుటుంబాలు దేవుని నామమున దీవింపబడునుగాక. మా ఐశ్వర్యములు ఘనతములు దేవునికి స్తుతి మహిమ చెల్లునుగాక. వారి కుటుంబాలు దీవింపబడాలని, ఈ సంఘం దీవింపబడాలని, ఇంకా అనేక సువార్త వాక్యములు దైవజనుల ద్వారా మాకు తెలియచెప్పాలని ఆశిస్తూ ఆ భగవంతుని జీసస్ని కోరుకుంటూ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ మందిరము నచ్చి మాకు మీరు చేతనైన సహాయము చేయగలిగితే దేవుని ఆశీర్వాదమును బట్టి మీ ప్రార్థన అకృత అవసరాల కొరకైనా సరే నేను ఈ నెంబరు పక్కన ఇస్తున్నాను. ఇది దైవజనుల అయ్యగారిది. మీరు ప్రార్థన చేయించుకోండి, దేవుని మేలులు పొందుకోండి. ఈ సంఘం కొరకు, ఈ సంఘ బిడ్డల కొరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దేవుని నామమున ప్రార్థించాలని మనస్ఫూర్తిగా దేవుని నామములో అడుగుతున్నాను. అందరినీ దేవుడు బహుగా దీవించునుగాక.